కర్నూలు రైతు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శేషగిరి శెట్టి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు అప్పగించడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన బాధ్యతలను రైతులకు మరియు మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి వారికి ఎలాంటి కష్టం రాకుండా నాకు ఇచ్చిన ఈ పదవికి పూర్తిగా సమన్వయం చేస్తానని అన్నారు. ముస్లిం సోదరులు దూరం చేయాలని చెప్పేసి ఫ్యామిలీ చేసినటువంటి సహాయము ఏ రాజకీయ పార్టీలకు కొన్ని ఎన్నికల్లో గెలిచారు పాపం కానీ ముస్లిం సోదరులు ఓటు మాత్రం వాళ్ళకి కావాలి కానీ ముస్లిం సోదరులు సోదరి మనులు పదవులు పనికి రావాలని వాళ్ళు చేశారు. కానీ ముస్లింలు ఈరోజు ఏ సమస్యల గురించి మాట్లాడకుండా సూపర్ సిక్స్ ద్వారా పూర్తి చేయడం జరిగింది. నిన్ననే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉద్యోగులు మోసం చేశారు. నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజలందరూ తెలుసుకున్నారు. చిత్తుగా వాడబడుతున్న దుర్మార్గుని అయినా చంద్రబాబు నాయుడు ప్రజలకు దగ్గరైపోతాడు. పోలవరం పూర్తి చేస్తున్నాడు, అమరావతి పూర్తి చేస్తున్నాడు. ఇది ఏదో విధంగా చంద్రబాబు డబ్బు పట్టేదని చెప్పేసి భరత్ సార్ ఎంత శ్రమ పడినాడో కర్నూలు ప్రజలకంతా తెలుసు. చాలా రోజుల నుంచి ఆయన చెప్పకూడదు, అది నిద్ర లేక కూడా మా గురించి ఆలోచించి కమిటీని మంచి కమిటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా రోజుల నుంచి వెయిట్ చేశాడు. అలాగే కొంతమంది చాలా బాధ పెట్టారు, మాకు కావాలా మాకు కావాలా మాకు కావాలా. ఇది కర్నూలు మార్కెట్ యార్డు, కర్నూలు వరకే పరిమితం ఉంటుంది. అన్ని ఏరియాలలో మార్కెట్ యార్డులు కొత్తగా తయారు చేశారు. మరి అది వాళ్ళకి తెలుసో తెలియదో కానీ మాకు కావాలని చాలా మంది చాలా ఇబ్బందులు చాలా ఫోన్లు చేశారు ఆయనకు. పాపం ఆయన మా మీద దయ ఉంచి మా మీద నమ్మకం ఉంచి నా వాళ్ళు మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే ఆయన చాలా గట్టిగా పట్టుబట్టి మనం చేశాడు. కాబట్టి హమాలీ సోదరులు, కమిషన్ ఏజెంట్లు, మిగతా వారంతా కూడా ఈ పట్టుదలతో భరత్ సారు వీళ్ళకి ఇచ్చినాడు పదవి, వీళ్ళని అనుకూలించి సెక్రటరీ గారికి, చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకంతా కూడా అనుకూలంగా ఉండి భరత్ సార్ పేరు మనం నిలబెడతాము. మార్కెట్ యార్డు రూపురేఖలు దిద్దాలనే ఉద్దేశంతోనే ఆయన కర్నూలు నుంచి ఫస్ట్ మార్కెట్ యార్డు రైతులకు సంబంధించినది కాబట్టి చాలా మంచి వ్యక్తులు ఉండాలా దీంట్లో. ఎక్కడైతే పదవులు అమ్మడపోయినాయో ఆ పదవులు మళ్ళా వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరి దగ్గర తెలుగుదేశం పార్టీలో భరత్ సార్ ఉండేంత వరకు మార్కెట్ యార్డులో ఏ డైరెక్టర్లకు కానీ చైర్మన్లకు కానీ డబ్బులు తీసుకోబడవు, అమ్మబడవు అని ఒక బోర్డు కూడా తగిలిస్తున్నాము. దయచేసి మీరు అపోహపడొద్దండి. మార్కెట్ యార్డులో పదవులు అమ్ముకునే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, ముఖ్యంగా భరత్ సార్కి మరీ లేదు. కావాలంటే మీరేమన్నా నన్ను అడగండి కానీ మీరు దయచేసి మార్కెట్ యార్డులో ఎక్కడ పొరబెట్టాకండి. మంచి పనులు చేసుకొని అభివృద్ధి చేసుకొని ఇంకా త్వరలో అంగళ్ళు కూడా కమిషన్ ఏజెంట్లకు కూడా కొత్త అంగళ్ళు కూడా తయారవుతున్నాయి. అలాగే ఏసీ గోడౌన్ మధ్యన నిలబడిపోయింది. భరత్ గారి ఆశీస్సులతో కొత్త అంగళ్ళు, ఆ ఏసీ గోడౌన్ కూడా
పూర్తి చేశారని మా చైర్మన్ గారికి భరత్ సార్ గారికి కోరుకుంటున్నాము. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జై